జీఎన్ఎం నర్సింగ్ నుంచి మనకైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరైనా జీఎన్ఎం కాలేజెస్ గురించి తెలియకపోతే నేనైతే ప్రీవియస్ వీడియోలో పూర్తిగా అంటే డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్‌లో ఇస్తాను. లేదంటే వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని సీట్లు అవైలబుల్‌గా ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఫీ డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక మీరు నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసరికి మనకైతే ఆగస్టు 22 నుంచి 9వ నెల అంటే సెప్టెంబర్ 16 డేట్ వరకు అయితే మనకైతే డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇది చూద్దాం. మొత్తం 8 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క కాలేజ్ నుంచి ఫస్ట్ జనరల్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ కాకినాడ నుంచి మన 50 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత కేజీహెచ్ అంటే విశాఖపట్నం నుంచి 60 సీట్లు, ఇలాగైతే ఒక్కొక్క కాలేజ్ నుంచి అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకైతే కాలేజెస్ వైజ్గా ఇవ్వడం అయితే జరిగింది. అంటే అయితే మనం ఒక్కొక్క కాలేజీలో 60 సీట్లు అయితే ఇవ్వడం ఫిల్ చేస్తారనమాట. ఇక ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ చూస్తే మనకైతే అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే కనుక మనకైతే మినిమం ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అడ్మిషన్ కొరకు మనకైతే 10+2 విత్ అయితే 10+2 అయితే పూర్తి చేయాలి. తర్వాత 40% అయితే మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా ఎవరైనా ఓపెన్ స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఎవరైనా చదువుకుంటే కనుక వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఓపెన్ స్కూల్స్లో అంటే ఓపెన్ ఇంటర్ చదువుకుంటారు కదా, వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకైతే ఎలిజిబుల్. తర్వాత వొకేషనల్ జిఎన్ఎం ఏఎన్ఎం కోర్సులు ఎవరైనా చేస్తే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ కౌన్సిలింగ్ గాను. సబ్మిషన్ అండ్ జిఎన్ఎం అడ్మిషన్ అప్లికేషన్ సబ్మిషన్ అంటే మనకైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 22, తర్వాత అంటే ఆగస్ట్ 22 నుంచి మనకైతే 15 అంటే సెప్టెంబర్ 15 వరకు అయితే మనకైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకైతే ఛాన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. కౌన్సిలింగ్ ఫీ వచ్చేసరికి 500 అనమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే సపరేట్గా ఒక వెబ్సైట్ నుంచి మనకైతే అంటే మనకి చలానా అదే పే చేయాలన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ CFMS అండ్ .AP.GON అయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఈ విధంగా ఇచ్చినట్లయితే అంటే ఈ విధంగా ఫిల్అప్ చేసి మీరైతే చలానా అనేది పే చేయాలి. అప్పుడు DDO కోడ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే ఫిల్ చేసి మీరైతే ఫీ అనేది కట్టాలన్నమాట. సెకండ్ స్టెప్ చూస్తే కనుక మీరైతే ఈ DMA ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే థర్డ్ స్టెప్ వెళ్తే కనుక మీరైతే డౌన్లోడ్ చేసుకుని అంటే మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని మీరైతే డౌన్లోడ్ తీసుకొని అంటే 9వ సెప్టెంబర్లోగా మీరైతే సబ్మిట్ అనేది అంటే సబార్డినేట్ సూపరింటెండెంట్ మీరైతే సబ్మిట్ చేయాలన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయాలి. చూసుకోవచ్చు. ద లోకల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ద స్టేట్ మెన్షన్ బై మనకైతే కాలం 1 అయితే ఇవ్వడం జరిగింది కదా. ఒకవేళ మీరు శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకైతే గవర్నమెంట్ కాలేజ్ అంటే కేజీహెచ్ విశాఖపట్నం, తర్వాత కాకినాడలో RMC కాలేజెస్ ఉంటాయి కదా, RMC కాలేజ్లో మీరైతే అక్కడ సూపరింటెండెంట్ ఉంటారు. వాళ్ళని అడిగితే మీరైతే సిగ్నేచర్ లేదంటే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలి. అండ్ గుంటూరు అండ్ విజయవాడ ఇలాంటి హాస్పిటల్ అయితే మీరైతే వెళ్ళి విజిట్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక మనకైతే మొత్తం మీరైతే సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అంటే సబ్మిట్ చేసిన తర్వాత మీకు సూపరింటెండెంట్ మీకైతే యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ అయితే వెరిఫై చేసి మీకైతే పాస్వర్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారో లేదనేసి అయితే ఆన్లైన్లో మీకైతే ప్రొవైడ్ చేస్తారనమాట. తర్వాత ఫీ పే చేశారు కదా, అది రిసిప్ట్ తీసుకొని తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైనా ఇన్కంప్లీట్ అప్లికేషన్ చేస్తే కనుక మీరైతే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట.
అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్‌లకి అయితే వీళ్ళకైతే సెపరేట్‌గా అంటే వీళ్ళకైతే రిజర్వేషన్ ఉంటది కాబట్టి వీళ్ళకైతే ఈ సంవత్సరం అంటే 2026 ఉంటది కదా! వాళ్ళకి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళైతే చూపించుకోవాలి. మనకైతే 80% పర్సెంటేజ్ నుంచి 85% మనకైతే సీట్లనేది ఫిల్ చేస్తారు. ఇక వెయిటింగ్ లిస్ట్ అంటే 10 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఈ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్‌లో ఎవరైనా అంటే ఇది ఫస్ట్ రౌండ్ కాబట్టి మనకైతే వెయిటింగ్ లిస్ట్ అయితే 10 ప్రతి ఒక్క కాలేజీకి 10 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. సెప్టెంబర్ 14 వరకు అయితే అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 22 అంటే సబ్మిషన్ డేట్ వచ్చేసరికి 22/15 అంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 15 వరకు అయితే మనకైతే ఆన్లైన్ సబ్మిషన్ మనకైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 28న మనకైతే అడ్మిషన్స్ అనేది క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్కి. తర్వాత క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే అక్టోబర్ 1 నుంచి అయితే మనకైతే క్లాసెస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.